వీడియో చూడకముందు మీరు కనుక స్కార్పియోని బుక్ చేసి ఉంటే ఒక పెద్ద అప్డేట్ మిస్ అవుతున్నట్టే. మీ దగ్గర స్కార్పియో ఉన్నట్లయితే ఇంకొక 2 నెలల్లో రానున్న అప్డేట్ కి మీరు రిగ్రెట్ ఫీల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పటి వరకు స్కార్పియో అంటే ఒక రగ్డ్ బాడీ, కానీ ఇక మీద ఈ రగ్డ్ బాడీతో పాటు ఒక లగ్జరీ డిజైన్ తో స్కార్పియో అయితే మన ముందరికి రానుంది. ఇది రెగ్యులర్ గా వస్తున్నటువంటి ఫేస్ లిఫ్ట్ అయితే నార్మల్ గా అనౌన్స్ చేయొచ్చు, కానీ అన్ని యూజర్ కంప్లైంట్స్ కి ఈసారి రిప్లై ఇద్దామని స్కార్పియో అయితే ఫిక్స్ అయిపోయింది. అండ్ ఎప్పుడు లాగానే పవర్ తో కాదు, ఈసారి ఫీచర్స్ తో కూడా స్కార్పియో అందరినీ ఆకట్టుకుంటోంది. మరెందుకు ఆలస్యం, ఇప్పుడు స్కార్పియోలో నుంచి వస్తున్నటువంటి ఈ న్యూ మోడల్ గురించి డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా లేకపోతే కొత్తగా చూస్తున్నా ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు బాస్ వాళ్ళ డైలీ తెలుగు. నేను మీ విష్ణు భరద్వాజ్. ఈ రోజు అంటే మనకి మార్కెట్ లో వేరియస్ బ్రాండ్స్ నుంచి వస్తున్నటువంటి ఎస్యూవీస్ అనేవి బాగా సేల్ అవుతున్నాయి. కానీ ఒకప్పుడు ఎస్యూవీ అంటే మనకు గుర్తొచ్చేది ఒకే ఒక పేరు, అదే స్కార్పియో. అండ్ అలానే స్కార్పియో అంటే మనకు గుర్తొచ్చేది స్కార్పియో యొక్క స్టైల్, అలానే దాని యొక్క స్ట్రాంగ్ రోడ్ ప్రెజెన్స్. కానీ ఇప్పుడు అంత స్ట్రాంగ్ రోడ్ ప్రెజెన్స్ ఆల్రెడీ కలిగి ఉన్న స్కార్పియో కొత్త మోడల్ తో మళ్ళీ మన ముందరికి రానుంది. ఇన్ని రోజులు ఉన్నటువంటి మహీంద్రా స్కార్పియో ఎన్ కి మహీంద్రా వాళ్ళు ఒక కొత్త హైటెక్ లుక్ అయితే ఇవ్వబోతున్నారు. 2022లో ఈ కార్ వచ్చిన కొత్తలో దీనికి చాలా అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆ రోజుల్లో ఈ కార్ లాంచ్ అయినప్పుడు మనకి షోరూమ్ బయట క్యూస్ కూడా ఉండేవి. ఆ రోజుల్లో ఈ స్కార్పియోకి ఉన్నటువంటి క్రేజ్ అలాంటిది. ఆల్మోస్ట్ మంత్స్ వెయిట్ చేయాల్సి వచ్చేది. వెయిటింగ్ పీరియడ్ కొన్ని మంత్స్ ఉండేది. బుకింగ్ దొరకడం కూడా అంతే కష్టంగా ఉండేది. ఆ క్రేజ్ కి ఏ మాత్రం హైప్ తగ్గకుండా దాన్ని అలానే, అంటే దాని లెగసీని అలానే కంటిన్యూ చేయడానికి ఈసారి మహీంద్రా వాళ్ళు ఈ కార్ ఒక కొత్త మేక్ ఓవర్ ని ఇవ్వబోతున్నారు. ఇప్పటికే టెస్టింగ్ సమయంలో రోడ్లపై వచ్చినటువంటి ఈ కొత్త వర్షన్ కి ఆల్రెడీ కార్ లవర్స్ అయితే చాలా ఆసక్తిని చూపిస్తున్నారు. మరి ఈ కొత్త మోడల్లో ఏమేం కొత్త ఫీచర్స్ ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు, పాత స్కార్పియోతో పోలిస్తే ఎంత డిఫరెన్స్ ఉండబోతోంది, అండ్ ఈ కార్ యొక్క మెయిన్ హైలైట్స్ ఏంటి, ఇవన్నీ పూర్తిగా ఈ వీడియోలో వాళ్ళు తెలుసుకుందాం. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మొదటగా మనం మహీంద్రా నుంచి రిలీజ్ అవుతున్నటువంటి ఈ కొత్త స్కార్పియో మోడల్ యొక్క డిజైన్ గురించి మాట్లాడుకుందాం. బేసిక్ గా మనకి స్కార్పియో అనగానే దీని ఎత్తైన స్టాండ్స్, అలానే దీని యొక్క స్ట్రాంగ్ బాడీ మరియు రగ్డ్ లుక్ అయితే గుర్తొస్తుంది. సో మనకి కొత్తగా వస్తున్నటువంటి మోడల్లో కూడా ఈ డిఎన్ఏ అయితే మనం అలానే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే బేసిక్ గా ఆల్రెడీ ఉన్నటువంటి ఈ రగ్డ్ లుక్ యొక్క డిఎన్ఏ ని కంటిన్యూ చేస్తూ ఫ్రంట్ గ్రిల్ ని మాత్రం కొత్తగా రీడిజైన్ చేస్తున్నారు. కానీ ఆల్రెడీ 2020లో ఉన్నటువంటి స్కార్పియో ఎన్ తో కంపేర్ చేసుకుంటున్నట్లయితే ఈసారి రాబోయే డిజైన్ చాలా బోల్డ్ గా కనిపించేలా ఉంది. అండ్ ఈ కొత్త డిజైన్ లో మనకి సిగ్నేచర్ సి షేప్డ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ రానున్నాయి. అండ్ అలానే దాంతో పాటు కొత్త స్టైల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఈ కార్ కి మరింత అట్రాక్షన్ ఇస్తున్నాయి. అండ్ ఒకసారి ఈ కార్ యొక్క సైడ్ ప్రొఫైల్ చూసుకుంటున్నట్లయితే వీళ్ళు దీనికి ఈసారి 18 ఇంచ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఇవ్వబోతున్నారు. అందుకే నేను ఇందాక అన్నాను, కొత్తగా వస్తున్నటువంటి స్కార్పియో మనకి కేవలం రగ్డ్ గా మాత్రమే కాదు, అండ్ అలానే దాంతో పాటు లగ్జరీ లుక్ ని కూడా కలిగి ఉంటుంది అనేసి. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి ఈ ఎల్ఈడి డిఆర్ఎల్స్ కావచ్చు, హెడ్ ల్యాంప్స్ కావచ్చు, అలానే అలాయ్ వీల్స్ కావచ్చు, ఓవరాల్ గా ఈ రగ్ లుక్ తో పాటు మనకి స్పోర్టీగా కూడా కనిపించే ఛాన్స్ అయితే ఈసారి ఉంది. అండ్ వెనుక భాగంలో టైల్ గేట్ మరియు బంపర్ ను స్వల్పంగా మార్చి మరింత ప్రీమియం ఫీలింగ్ వచ్చేలా డిజైన్ చేస్తున్నారు. మొత్తానికి ఈ కార్ రోడ్డు మీద నడిస్తే ఓవరాల్ గా ఇది కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్ లాగా అనిపించేలా డిజైన్ చేశారు. ఆల్రెడీ మనకి ఓల్డ్ స్కార్పియో ఒక రోడ్డు మీద వెళ్తున్నప్పుడే మనం స్టన్ అవుతూ ఉంటాం, బట్ ఈసారి వస్తున్నటువంటి డిజైన్ ఆల్మోస్ట్ మనకి ఒక కింగ్ లానే కనిపించబోతోంది. ఇప్పుడు ఈ కొత్త స్కార్పియో ఎన్ మోడల్ ఇంటీరియర్ లోకి వెళ్దాం. బయటకి ఇంత స్ట్రాంగ్ బాడీ కలిగి ఉన్నటువంటి ఈ కార్ కి ఈసారి ఇంటీరియర్ చూసుకుంటున్నట్లయితే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళు ఇవ్వబోతున్నారు. వన్స్ మీరు ఒక్కసారి డోర్ తెరిచిన వెంటనే మీకు ప్రీమియం లెదర్ సీట్స్ కావచ్చు, మంచి ఫినిషింగ్, అలానే మెరుగైనటువంటి కొన్ని కార్ యాక్సెసరీస్ అయితే మీకు కనిపిస్తాయి. ఓవరాల్ గా లాంగ్ జర్నీస్ చేస్తున్నట్లయితే ఈ కార్ లో వస్తున్నటువంటి ఇంటీరియర్స్ మీకు ఏ మాత్రం అలసటని కలిగించకుండా ఉండేలాగా డిజైన్ చేశారు. మనకి స్కార్పియోలో బేసిక్ గా ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది, కానీ ఈసారి వస్తున్నటువంటి కార్ లో 10.5 ఇంచ్ టచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే రానుంది. అండ్ ఈ కొత్తగా వస్తున్నటువంటి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వచ్చేసి ఆండ్రాయిడ్ ఆటోకు అలానే వైర్లెస్ యాపిల్ కార్ ప్లే కి సపోర్ట్ చేయనుంది. అంటే మీరు ఏ కేబుల్ అవసరం లేకుండా నావిగేషన్స్, కాల్స్ మరియు మ్యూజిక్ అన్నిటిని ఉపయోగించుకోవచ్చు. అండ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా మరింత క్లియర్ గా మరియు మోడర్న్ గ్రాఫిక్స్ తో అయితే ఉండబోతోంది. అండ్ లాంగ్ జర్నీస్ చేస్తూ ఎవరైతే ఎక్కువగా మ్యూజిక్ ని లవ్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే ఈసారి ఈ కొత్త కార్ లో ఒక కొత్త అప్గ్రేడ్ రానుంది. ఈ కొత్త మోడల్ లో ఈసారి హార్మన్ కార్డన్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ అయితే వీళ్ళు ఇవ్వబోతున్నారు. మొత్తం 12 స్పీకర్స్ తో వచ్చే ఈ సిస్టమ్ మీకు కార్ లో ఒక చిన్న థియేటర్ ఎక్స్పీరియన్స్ ని ఇవ్వబోతుంది. సో ఈ కార్ ని యూజ్ చేసి మీరు కనుక లాంగ్ డ్రైవ్స్ వెళ్తున్నట్లయితే ఈ మ్యూజిక్ మరియు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మీకు చాలా ఎంజాయ్మెంట్ ని మరియు రీక్రియేషన్ అయితే ఇస్తాయి. అండ్ కొత్తగా వస్తున్నటువంటి ఈ స్కార్పియో ఎన్ లో మీకు వెంటిలేటెడ్ సీట్స్ కూడా రానున్నాయి. సో ఈ వెంటిలేషన్ వల్ల మీ జర్నీ అనేది ఇంకా కంఫర్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ కార్ యొక్క హైలైట్స్ కి వస్తే ఈ కార్ లో ఈసారి పెద్ద హైలైట్ గా దీని యొక్క పానోరమిక్ సన్ రూఫ్ అయితే నిలవనుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి స్కార్పియోలో మనకి బేసిక్
ఇంకా చిన్న సన్ రూఫ్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు పెద్ద గ్లాస్ రూఫ్ ఇవ్వబోతున్నారు. సో మీరు కనుక ఫ్యామిలీతో ట్రిప్స్ కి వెళ్తున్నట్లయితే మీకు పైన ఉన్నటువంటి సన్ రూఫ్ మీకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. అండ్ సేఫ్టీ విషయంలో కూడా ఈ కార్ మరింత అడ్వాన్స్ డౌన్ ఉంది. ఇప్పటికే చూసుకుంటున్నట్లయితే ఈ కొత్తగా రానున్న మోడల్ మనకి గ్లోబల్ క్రాష్ టెస్టింగ్ లో మంచి రేటింగ్ అయితే సంపాదించింది. అండ్ కొత్తగా వస్తున్నటువంటి ఈ వర్షన్ లో మనకి ADAS లెవెల్ 2 టెక్నాలజీ కూడా ఉండబోతోంది. అంటే ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అలానే లేన్ కీప్ అసిస్టింగ్ అండ్ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ లాంటి కొన్ని ఆధునిక సెక్యూరిటీ ఫీచర్స్ తో మనకి ఈసారి ఈ కార్ అయితే రానుంది. సో ఓవరాల్ గా వస్తున్నటువంటి ఈ సెక్యూరిటీ ఫీచర్స్ తో అయితే మీ డ్రైవింగ్ మరింత సేఫ్ అవుతుంది. అండ్ దీంట్లో వస్తున్నటువంటి 360-డిగ్రీ కెమెరా వల్ల మీకు కార్ SUV మోడల్ అయినప్పటికీ మీకు పార్కింగ్ కూడా చాలా ఈజీ అవుతుంది. ఇంజన్ విషయంలో మాత్రం ఈసారి అప్గ్రేడ్ అయితే మనకి ఎక్కువగా కనిపించలేదు. ఎందుకంటే ఆల్రెడీ స్కార్పియోలో ఉన్నటువంటి ఇంజన్ వీళ్ళకి బాగా రన్ అవుతుంది. సో మేబీ మనం ఆ ఇంజన్ ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. 2.2 లీటర్ M-Hawk డీజిల్ ఇంజన్, 2 లీటర్ M-Stallion పెట్రోల్ ఇంజన్లతోనే ఈ కార్ అయితే మనకి కొనసాగుతుంది. అండ్ పవర్ అవుట్పుట్ చూసుకుంటున్నట్లయితే మనకి 132 నుండి 200 bhp వరకు ఉంటుంది. అంటే మీరు ఈ కార్ యూస్ చేసి సిటీ డ్రైవింగ్ చేస్తున్నా లేదా హైవేలో డ్రైవింగ్ చేస్తున్నా మీకు పవర్ విషయంలో పర్ఫార్మెన్స్ చాలా పవర్ ప్యాక్డ్ గా ఉంటుంది. అండ్ ఆఫ్ రోడింగ్ ఇష్టపడే వాళ్ళకి 4XP ఎల్బోవా సిస్టమ్ అలాగే ఉంటుంది. అంటే మీరు ఆఫ్ రోడ్ లో మట్టి మీద కావచ్చు, ఇసుక మీద కావచ్చు, లేదా కఠినమైన మార్గాల్లో ట్రావెల్ చేస్తున్నప్పటికీ ఈ కార్ అయితే మీరు ధైర్యంగా తీసుకెళ్లవచ్చు. దీని యొక్క జిప్, జాప్, జూమ్, డ్రైవ్ మోడళ్ల ద్వారా డ్రైవింగ్ స్టైల్ ని పరిస్థితికి అనుగుణంగా మార్చుకోవచ్చు. ఇప్పుడు పాత మోడల్ కి మరియు కొత్త మోడల్ కి ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్సెస్ ని చూద్దాం. మనకి పాత మోడల్ తో కంపేర్ చేసుకుంటున్నట్లయితే కొత్త మోడల్ వచ్చే అప్గ్రేడ్స్ ఏంటంటే బేసిక్ గా మనకి పాత మోడల్లో చిన్న సన్ రూఫ్ ఉండేది. అండ్ దాంతో పాటు బేసిక్ సౌండ్ సిస్టమ్ మరియు ఇన్ఫోటైన్మెంట్ ఉండేది. కానీ కొత్త మోడల్లో మనకి పానోరామిక్ సన్ రూఫ్ ఒక హైలైట్ కానుంది. అండ్ అలానే దాంతో పాటు ప్రీమియం సౌండ్ సిస్టమ్, పెద్ద స్క్రీన్, అడ్వాన్స్డ్ డిజిటల్ టెక్నాలజీ వంటి అప్గ్రేడ్స్ అయితే మనం చూడబోతున్నాం. అంటే ఇది ఓవరాల్ గా చూసుకుంటున్నట్లయితే పూర్తిగా ఫీచర్ రిచ్ వర్షన్. అండ్ లాంచ్ టైమ్ లైన్ విషయానికి వచ్చినట్లయితే ఈ కార్ వచ్చేసి 2026 జూన్ లేదా జూలైలో ఆల్మోస్ట్ మార్కెట్ లోకి రానుందని టాక్ అయితే నడుస్తుంది. సో ఈ వీడియో పూర్తిగా విన్న వాళ్ళకి లేదా ఈ కార్ గురించి ఆల్రెడీ హైలైట్స్ తెలిసిన వాళ్ళకి వచ్చే ఒకే ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి స్కార్పియో మోడల్ ని కొనాలా లేకపోతే కొత్తగా వస్తున్నటువంటి ఫ్యూచర్ రిచ్ అప్గ్రేడెడ్ కార్ ని కొనాలనే డౌట్స్ అయితే వస్తాయి. కానీ మీకు గనక వెంటనే కార్ అవసరం ఉన్నట్లయితే అండ్ మీరు గనక మంచి SUV, రగ్డ్ బాడీ ప్లస్ స్ట్రాంగ్ రోడ్ ప్రెసెన్స్ ని కలిగి ఉండాలి అనుకుంటున్నట్లయితే మీరు ఆల్రెడీ మార్కెట్ లో ఉన్నటువంటి అవైలబుల్ మోడల్ అయితే కొనుక్కోవచ్చు. ఎందుకంటే కొత్త వర్షన్ రావడానికి ఇంకా టైం అయితే పడుతుంది. అండ్ ఓవరాల్ గా ఇన్ని సెక్యూరిటీ మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫీచర్స్ తో కొత్తగా రానుంది కాబట్టి మనకి ప్రైస్ విషయం కూడా 1 to 2 lakhs ఎక్కువగానే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే ఆల్రెడీ ఉన్నటువంటి ఓల్డ్ మోడల్ మార్కెట్ ప్రైస్ తో కంపేర్ చేసుకుంటున్నట్లయితే కొత్తగా వచ్చే కార్ కి మనకి న్యూ షోరూమ్ ప్రైసెస్ అయితే ఉండవచ్చు. అండ్ మరోవైపు చూసుకుంటున్నట్లయితే ఈ కొత్త మోడల్ అనేది ఈ ఇయర్ లో రానుంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పాత మోడల్ కి మనకి కొంచెం డిస్కౌంట్స్ కూడా ఉండవచ్చు. కాబట్టి మీరు కొత్తగా స్కార్పియోని కొనుక్కోవాలి అని ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఒకసారి పాత వర్షన్ ని అలానే రానున్నటువంటి కొత్త వర్షన్ ని రెండింటిని డీటెయిల్ గా చెక్ చేసి మీకు నచ్చినటువంటి వర్షన్ ని మీరు ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని పర్చేస్ చేసుకోండి. మరి ఇప్పుడు ఈ కార్ మీద మీ అభిప్రాయం ఏంటి? స్కార్పియోలో వస్తున్నటువంటి ఈ కొత్త పానోరామిక్ సన్ రూఫ్ అలానే కొత్త అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫీచర్స్ అవసరమా లేకపోతే ఆల్రెడీ ఉన్నటువంటి రగ్ లుక్ చాలా? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి. అండ్ ఈ వీడియోని మీరు ఇంతవరకు చూసినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అండ్ అలానే ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైతే కార్ లవర్స్ ఉంటారో లేదా ఎవరైతే కొత్తగా SUV కార్ ని పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే కంపల్సరీ షేర్ చేయండి. సో మీకు ఏదైనా ఒక కొత్త కార్ లేదా బైక్ గురించి అప్డేట్స్ కావాలి లేదా రివ్యూ కావాలి అనుకుంటున్నట్లయితే వాటి గురించి కూడా కామెంట్లలో తెలియచేయండి. నేను వాటి మీద కూడా ఒక డీటెయిల్ మరియు ఎక్స్క్లూజివ్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం బాస్వాలా ఢిల్లీ తెలుగు ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192 కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.